మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ చౌరస్తాలో ఉన్నామండి. సో ఇక్కడ చూడొచ్చు 3D కానిస్టేబుల్ పిక్చర్ అయితే ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ వాళ్ళైతే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ గతంలో చాలా యాక్సిడెంట్లు అయ్యేటివి, అంటే అప్పుడు ఈ రోడ్డు అనేది చాలా చిన్నగా ఉండే, వచ్చేపోయే వెహికల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. సో అప్పట్లో చాలా దారుణంగానైతే ఇక్కడ ఈ ఏరియాలో అయితే చాలా యాక్సిడెంట్లు అయ్యేటివి. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఏర్పాటు చేయడం వలన అయితే చాలా యాక్సిడెంట్లు అనేవి తగ్గుముఖం పట్టాయి. గతంలో చూసుకుంటే ఇప్పటికైతే చాలా తగ్గుముఖం అయితే పట్టినాయి యాక్సిడెంట్లు. గతంలో చాలా విపరీతంగా ఈ ఏరియాలో అయితే చాలా యాక్సిడెంట్లు అయితే అయ్యేటివి. సో చూడొచ్చు, ఇప్పుడైతే కొంచెం రోడ్డు వెడల్పు అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం యాక్సిడెంట్లు అనేవి తగ్గింది. సో రాత్రి టైంలో కూడా ఇది 3D చిత్రం కాబట్టి ఎదురుగా వచ్చే వాహనాలకైతే క్లియర్ గా పిక్చర్ అనేది కనిపిస్తుంది. సో చాలా మంది కూడా ఇక్కడ ఆగుతారు, ఇది చూస్తారు, హెల్మెట్ పెట్టుకోవాలని చెప్పేసి కూడా పెట్టుకుంటారు. సో మిగతా వీరలు కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందిని కూడా అడిగుదాం, తెలుసుకుందాము. సో దీని వెనకాల కారణాలు ఏంటి, దాదాపుగా చాలా వైరల్ కూడా అవుతుంది. కొన్ని చోట్లలో కూడా ఇలాంటి 3D చిత్రాలు అయితే పెట్టడం అయితే జరుగుతుంది పోలీస్ సిబ్బంది వాళ్ళు. సో చూడొచ్చు. నా పేరు రాజు. సో చెప్పండి, ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు అయితే అక్కడ ఒకటి 3D చిత్రాన్ని అయితే వాళ్ళు పెట్టారు. సో దాని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా, మీకు ఎలా అనిపిస్తుంది? ఉంది మేడం, ఎందుకంటే దాన్ని చూడంగానే కొందరు హెల్మెట్ ధరించిన వాళ్ళు కూడా ఆ పిక్చర్ చూసి ధరించి వస్తున్నారు. అదే కాకుండా దాని వల్ల ఏమైతుందంటే ఇక్కడ పోలీసులు ఉంటున్నారన్న భ్రమ, అంటే దూరం నుంచి చూస్తే సేమ్ ఒక వెహికల్ పోలీసు ఉన్నట్టు అగుపిస్తుంది అక్కడ నుంచి. దానివల్ల ఏమైతుందంటే ప్రమాదాలు అనేది చాలా వరకు తగ్గుతున్నాయి. ఇక్కడ స్లో అవుతారు ఫస్ట్ ఆఫ్ ఆల్. చూసి నిజంగానే పోలీసులు ఉన్నారు ఇక్కడ, చెక్ చేస్తున్నారు అని అనిపిస్తుంది దూరం నుంచి. మీరే, నేను గమనించిన, నేను కూడా మిమ్మల్ని అక్కడ నుంచి వస్తూ ఉంటే కూడా హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చారు, రాగానే చూసి హెల్మెట్ పెట్టుకున్నారు కదా. అది అలాగే అనిపించింది, నేను ఫస్ట్ టైం ఇట్ రావడం, అందుకని అట్లా. హెల్మెట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. మేము డైలీ వర్క్ చేస్తాం కాబట్టి కంపల్సరీ హెల్మెట్ వాడతాం. కాకపోతే హెల్మెట్ వాడడం వల్ల ఏమైతుందంటే ఉడకపోతకి దానికి దీనికి అలా కొంచెం రిలీఫ్ కొర హెల్మెట్ తీస్తాం అన్నట్టు, అంతే. కానీ హెల్మెట్ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము రెగ్యులర్ గా వాడతాం హెల్మెట్, కంపల్సరీ అందరు హెల్మెట్ వాడాలి. ఎందుకంటే మన ఫ్యామిలీ ఎదురు చూస్తుంది కదా ఇంటి దగ్గర, దానికోసం అంతే. మన ఫ్యామిలీ కోసం, మన రక్షణ కోసమే వాళ్ళు చెప్పేది కూడా. కంపల్సరీ కూడా మన మంచి గురించి ఆలోచిస్తారు, మన మంచి కోసమే చెప్తారు. ఇంట్లో వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు కాబట్టి మన ప్రాణాన్ని మనమే కాపాడుకోవాలి. సో దాని వల్ల అయితే మంచి జరుగుతుంది అంటారు. మంచిగా జరుగుతుంది. సరే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు మనతో మాట్లాడడానికి అల్లం రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. సో అక్కడ 3D ఛాయాచిత్రం అయితే పెట్టడం జరిగింది. చాలా వరకు కూడా యాక్సిడెంట్లు అనేటివి చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. సో ఆ సందర్భంగా మనం అల్లం రమేష్ ట్రాఫిక్ ఎస్ఐ గారిని కలవడం జరిగింది. సో వారి మాటలు కూడా విందాం, అది పెట్టడం వల్ల ఉపయోగం ఎంత వరకు ఉంది అని చెప్పేసి మనం వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్తే మేడం. అయితే మా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్ గారు ఇక్కడ జిల్లా మొత్తంలో 3 అలాంటి చిత్రాలను పెట్టించారు. దానివల్ల ఏమైందంటే ఒక 3D పిక్చర్ ఉండడం వల్ల ఆ పిక్చర్ అనేది దాన్ని చూసి వచ్చే వాహనదారులు ఏమనుకుంటున్నారు అంటే నిజంగా ఒక వ్యక్తి ఉన్నారనే ఫీలింగ్ లో, అక్కడ వెహికల్ ఉందనే ఫీలింగ్ లో వాళ్ళు హెల్మెట్ ధరించడం కానీ, లేదంటే ట్రాఫిక్ వాళ్ళు ఉన్నారని, లేదంటే పోలీసు ఉన్నారనో స్పీడ్ కంట్రోల్ చేయడం అని, అట్లా ఆ రకంగా మళ్ళీ సర్కిల్ కూడా అక్కడ రగుడు చౌరస్తా దగ్గర సర్కిల్ పెద్ద హెవీ సర్కిల్, అది రోడ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది. సో స్పీడ్ గా వెళ్లే వారు కూడా అక్కడ స్లోగా స్పీడ్ కంట్రోల్ చేసుకొని రావడం వల్ల కూడా అక్కడ ప్రమాదాల నివారణ అనేది చాలా వరకు తగ్గింది. ఆ హెల్మెట్ ధరించడం వల్ల కూడా దానివల్ల ప్రాణాపాయం కూడా తగ్గుతుంది. సో మా ఇక్కడ సిరిసిల్లలో అలాంటివి 3 పెట్టించినాం. ఒకటి మిడ్ మానే డ్యామ్ దగ్గర అక్కడ పెట్టించినాం, ఒకటి డ్యామ్ ముందట కొదురుపాక బ్రిడ్జ్ దగ్గర ఆ చౌరసా దగ్గర, ఒకటి మన నంది కమాన్ దగ్గర ఒకటి ఉంది, రగుడు దగ్గర ఉంది. ఈ 3 పెట్టడం వల్ల మాకైతే ఇప్పటి వరకు అంతకుముందు ఉన్న డాటా ప్రకారం, ఈ డాటా ప్రకారం చాలా యాక్సిడెంట్
యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు కానీ చాలా వరకు తగ్గినాయని సార్ డాటా కూడా చెప్తుంది. మా సార్ యొక్క ఆలోచన వల్ల ఈ అందరూ సేఫ్ గా వెళ్తున్నారు అనేది మాకు కూడా చాలా సంతృప్తినిస్తుంది. సో ఇంకా ముందు ముందు కూడా ఎలాంటి తగు జాగ్రత్తలు తీసుకుంటారు? ఎందుకంటే చాలా మంది రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలు కోల్పోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ముందు ముందు ఇంకేమేమి జాగ్రత్తలు తీసుకుంటారు మీరు? ఏం లేదు మేడం, ఇంటికి వచ్చిన ఇంటి నుంచి బయటకు వెళ్ళిన ప్రతి వ్యక్తి మళ్ళీ సేఫ్ గా ఇంటికి పోవాలనేది మా పోలీస్ వాళ్ళ యొక్క ఉద్దేశం. అందులో ట్రాఫిక్ వాళ్ళు కూడా ఆలోచించే ముఖ్య పాయింట్ అది. సో వచ్చే వాళ్ళు మినిమం హెల్మెట్ అనేది ధరించాలి. రోడ్ సేఫ్టీలు ట్రాఫిక్ రూల్స్ ను ఖచ్చితంగా పాటించాలి. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి అంతే సేఫ్ గా వెళ్ళాలి అంటే మినిమం మన ట్రాఫిక్ మనము కరెక్ట్ పోయినా కానీ ఎదురుగా వచ్చే వ్యక్తి కూడా కరెక్ట్ ఉండకపోవచ్చు. సో దానికి తగ్గట్టుగానే మనము మన రూల్స్ ను మనం పాటిస్తూ సేఫ్ గా సీట్ బెల్ట్ పెట్టడం కానీ హెల్మెట్ ధరించడం కానీ తాగకుండా డ్రైవ్ చేయడం వల్ల కానీ వీటి వల్ల మనకు జరిగే ప్రమాదాలను మాక్సిమం తగ్గించవచ్చు మేడం. సో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేసి ప్రజలు కూడా అందరూ ట్రాఫిక్ రూల్స్ ను పాటించాలి, తాగకుండా డ్రైవింగ్ చేయాలి. పిల్లలకి కూడా వాళ్ళకి మైనర్ డ్రైవింగ్ చేయకుండా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం జరిగే యాక్సిడెంట్లలో పిల్లలు ఎక్కువ నడుస్తున్నాయి మైనర్ డ్రైవింగ్. ఎందుకంటే వాళ్ళకు వెహికల్ మీద అవగాహన ఉండదు, వాళ్ళ కంట్రోలింగ్ పవర్ ఉండదు. సో వాళ్ళు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళతో వాళ్ళకే ప్రాణాలకే ప్రమాదం కాకుండా ఇతరులకు కూడా ఇబ్బంది జరుగుతుంది. సో అది లేకుండా ఉండాలని చెప్పి మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. వెల్కమ్.